అవురా బాగుంది సుమీ లంక. నీకు భామతో ప్రణయం, నాకు భామతో ప్రణయం. తస్తున్నానయ్యా బండెడి చాకరీ చేయలేక. తలాంగు తక్కిది మిఠాయి ఇతయి. ఏంటిలా వచ్చావు? చిన్న బెనర్జీ గారు పంపించారు. ఒక రాజ్యానికి 2 రాజులు ఉండటం కుదరనట్టే ఒక ఊరికి 2 దాదాలు ఉండటం కుదరదు. అయితే ఇప్పుడేమంటావు? 2 బలాబలాలు తేల్చుకుంటే ఎవరు మిగిలితే వాళ్ళు ఈ ఊరిని ఏలుకోవచ్చు. అందుకే గౌలిగూడ మా పాత గోడౌన్ దగ్గరికి నీకు దమ్ముంటే రమ్మన్నారు. దమ్ము గురించి ఇదంతా ఒక పథకంలా ఉంది. మీరు వెళ్తే ప్రమాదం. నా మాట విను, వెళ్ళొద్దన్నా. మీ వాడు కోరినట్లే వస్తాను, సిద్ధంగా ఉండమను. ఏమిటిది? మంచి రోజు, ముహూర్తం బాగుందని పంతులు గారు పదే పదే చెప్పారు. అందుకని ఇది నా మెళ్ళో కట్టు. 10 కాలాల పాటు క్షేమంగా ఉండేవాడి చేత ఈ తాళి కట్టించుకోవాలి గాని ఏ క్షణాన ప్రాణం పోతుందో తెలియని నాలాంటి వాడి చేత కట్టించుకుంటే ఆ తాళి తొందరగా తెగిపోవచ్చు. అట్లాంటి మాట్లాడకు. ఈ రోజు నేను వెళ్లే చోట నా ప్రాణాలు పోయినా పోవచ్చు. ఇది నా మెళ్ళో కడితే నువ్వు క్షేమంగా తిరిగి వస్తావని నా నమ్మకం. అలాగే తిరిగొస్తే తప్పకుండా కడతాను. ఇస్తానన్నాడా? వెరీ గుడ్. కానీ వాడు నేను తెలుసుకుంటా. పిల్లక ఇంత ధైర్యంగా వస్తున్నాడంటే వాడి ప్రాణాల మీద ఆశలుకున్నాడు అనమాట. అంతేనా? మన పిల్ల కూడా ఒకతాడా? లోపలున్నాడెల్లో. ముందు వాడికి, ఆ తర్వాత మీ ఇద్దరికి ఏంటి డబ్బా పగులుద్ది. ఈ సిటీకి రౌడీ అయిన రాజు ఆయన ఒక్కడికి ఉండాలి. నువ్వు తెలుసుకోవాలి. ఇక తేల్చుకోవడాలు లేవు, తెంచుకోవడాలే. ఈ స్టేట్ రౌడీని నేనే, జరిగే ఈ పోటీలో గెలిచే రాజుని నేనే.
నేను రేపే బయలుదేరి వస్తున్నాను. విక్రమ్, నువ్వు రేపే హైదరాబాద్ బయలుదేరు. అక్కడ నేను క్రైమ్ బ్రాంచ్ లో హైయర్ అఫీషియల్ గా డైరెక్ట్ గా రిక్రూట్ చేస్తున్నాను. ఇవిగో ఆర్డర్స్. ఇలాంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నీకు ఈ అవకాశం ఇవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? హైదరాబాద్ సిటీలో కొన్ని రౌడీ గ్యాంగ్స్ అరాచకాల్ని అల్లకల్లోలాల్ని సృష్టిస్తున్నాయి. ఆ దుష్ట శక్తుల ఆటలు అరికట్టడానికి నువ్వు సమర్థుడు అని నా నమ్మకం. మీలాంటి పెద్దల ఆశీస్సులు నాకుంటే నా ప్రాణాలు తెగించాల్సిన ఆ బాధ్యత నిర్వర్తిస్తాను సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వా? నో, ఎత్తి చేతులు దించకు. ఏమో ఆ చేతులతోనే నన్ను గట్టిగా హక్ చేసుకో. ఏమిటో అంత అర్జెంట్? మనకు కూడా నీతో పాటు హైదరాబాద్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇస్ ఇట్? ఈ హ్యాపీ మూడ్ లో ఒక స్ట్రాంగ్ కిస్. డ్యూటీలో జాయిన్ అయ్యాక హైదరాబాద్ లో ఇస్తాను. అప్పటిదాకా వెయిట్ చేయి. హైదరాబాద్. అన్నా, ఆ పెద్ద బెనర్జీ కొడుకుని చూడడానికి ఊళ్ళోకి దిగాడు. ఈ రోజు సాయంకాలం హోటల్ సరోవర్ లో పార్టీ ఇస్తున్నాడు. ఈ అందమైన సాయంకాలం, ఈ అందమైన వాతావరణంలో మనం అందరం ఇక్కడ ఎందుకు కలిసామో మీకు బాగా తెలుసు. దేశ విదేశాలు తిరిగి మన దేశ సంపత్తో విదేశాల్లో పెరిగిన పెద్ద బెనర్జీ గారు స్వదేశానికి తిరిగి వచ్చిన శుభ సందర్భంలో మనం అందరం ఇక్కడ కలిసాం. తప్పట్లో తప్పట్లో. డాడీ, ఇతను లోకల్ ఎమ్మెల్యే మిస్టర్ పెంటే. మరి వీళ్ళంతా ఎవరు? వెంటయ్య వెనకమాల పడి తిరిగే 40 మంది ఎమ్మెల్యేలు. అలీబాబా 40 దొంగలు. డాడీ, వీరంతా చెప్పినట్టు వింటారు. Is it? కూర్చోండి, లేవండి, కూర్చోండి. ఇండియాలో ఎమ్మెల్యేలు ఎంత కంట్రోల్లో ఉన్నారా? చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ గా చేశారు. అబ్బే, కొత్తగా మేమేం చేయలేదండి. అక్కడ అసెంబ్లీలో రోజు చేసేదే ఇక్కడ చేశాం. డాడీ, వీళ్ళ రాజకీయానికి మన రౌడీస్ గాని కలిపామంటే ఆంధ్రాని అరిచేతులు దాచుకోవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ ఉంది కలెక్టర్ కరుణాకర్ కదూ? అవుననుకుంటా సార్. హలో మిస్టర్ బెనర్జీ, వెల్కమ్ టు ఇండియా. మీరు ఎన్నో ఏళ్ల నాటి మన పరిచయాన్ని మర్చిపోయినట్టున్నారు. సారీ, గుర్తు రావటం లేదు. గుర్తు చేయండి. సరిగ్గా 25 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం అడ్డతీగల అడవుల్లో మీరు కాంట్రాక్ట్స్ కాంట్రాక్ట్ చేస్తున్నప్పుడు అడవిలో టేకు ముక్కల్ని గంధపు చెక్కల్ని తమరి అమ్మ మొగుడు సొమ్ములో అమ్ముకు తింటున్నప్పుడు అమానుషంగా అరాచకంగా నువ్వు చేసే అక్రమాలను బయటపెట్టి అడ్డుపడ్డ ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఆ అన్యాయానికి విలపించి అతని భార్యను క్రూరంగా హింసిస్తుంటే ఆ ఘోరం చూడలేక వాళ్ళ బిడ్డ నీ మీద కురికి నీ చెవి కొరికినప్పుడు ఎర్రగా కాలుతున్న ఇనుప ఊసతో ఆ పసివాడి గుండెల మీద నువ్వు కాల్చావు. గుర్తుందా? ఇంకా ఆ గాయం మాసిపోలేదు. ఓ తండ్రి ఉసురు తీసి ఓ తల్లి పేగు కోసి ఓ బిడ్డ బతుకు మీద నువ్వు వేసిన గాయం ఇంకా మండుతూనే ఉంది, నీ కోసం వెతుకుతూనే ఉంది. అంటే నువ్వు ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి నీ కొడుకులు చిత్రవధ చేసి నిన్ను విదేశాల నుంచి ఇక్కడికి దించిన పృథ్వీని కూడా నేను. నీ ప్రతీకారం తీరాలంటే ముందు నువ్వు ఇక్కడి నుంచి కదిలితే కదా. నువ్వు నీ బలగం ఏకమైనా సరే నన్ను ఏమీ చెయ్య. పిచ్చివాడా, ఉక్కు పంజరంలో ఉన్నావన్న సంగతి మర్చిపోయావు. నీ ఉక్కు పంజరం చీల్చుకుని నీ అస్థి పంజరంతో సహా బయటకు వెళతాను. ఏ ఆగిపోయావు? చంపో, చంపో. నువ్వు చంపలేవు, ఎందుకంటే నన్ను కాల్చిన మరుక్షణంలో నువ్వు చస్తావు. ఒక్క బుల్లెట్ నన్ను గాయపరిచే లోపల 10 బుల్లెట్లు నీ శరీరాన్ని తూట్లు చేస్తాయి. నేను మరణం చచ్చిన మనిషినిరా, కానీ నువ్వు డబ్బు మీద వ్యామోహంతో, బిడ్డల మీద ప్రేమతో, చావంటే భయంతో, ప్రాణం మీద తీపితో బతుకుతున్న వీధి కుక్కవి. భయపడకు, నిన్నిప్పుడే చంపను. నువ్వంత సునాయాసంగా సుఖంగా చావటం నాకు ఇష్టం లేదు. బతుకు నీకు నరకం కావాలి, గడిచే ప్రతి రోజు నీకు ప్రాణాంతకం కావాలి, నడిచే ప్రతి క్షణం నీకు యమగండం కావాలి. నిప్పుకి నీళ్ళకి మధ్య పడి సగం కాలిన శవంలా నువ్వు చావుకి బతుక్కి మధ్య నలగలేక కుళ్ళి చావాలి. అందుకే నిన్ను వదిలేస్తున్నాను. పద, గెస్టుని కదా, కారు వరకు సాగనంపడం అతిథి మర్యాద అనిపించుకుంటుంది. కాస్త నవ్వు మోహం పెట్టు.
అతిథి మర్యాద. నువ్వు ఏమిటది వాళ్ళిద్దరూ బద్ద శత్రువులాగా దెబ్బలాడుకుంటారనుకుంటే ప్రాణ స్నేహితుల్లాగా కలిసి వస్తున్నారు. కొంపదీసి ఇద్దరు కలిసి కొత్త పార్టీ ఏదైనా పెట్టట్లేదు కదా. మరీ వెర్రి వెంగళప్పలా మాట్లాడకండి. మా డాడీ మీ కళ్ళకి కర్రీ వెంగళప్పలా కనపడుతున్నాడా? ప్రాణ స్నేహితుడు ఇలా నటిస్తూ ప్రాణాలు తీయటంలో మా డాడీ గ్రేట్. అతిథిని కదా. థ్యాంక్ యూ. ఎస్ సార్, మీరు నా మీద పెట్టి ఈ బాధ్యతలు స్వీకరించి ఈ సిటీలో ఉన్న రౌడీల్ని గూండాల్ని నామరూపాలు లేకుండా చేస్తాను. స్వామి, డాన్స్ పాఠాలు నేర్పడానికి ఈ ఊరు వచ్చి నాగమణి దగ్గర ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నాను. ఈ దయ వలన నా కథ సుఖాంతం కావాలి సుమి. బాస్, నిజం చెప్పరా, 25 ఏళ్ల క్రితం రంగడు కుటుంబం మొత్తాన్ని నాశనం చేశావా? మొత్తాన్ని మంటల్లో కాల్చేశాను బాస్. అప్పుడు అందరూ చచ్చారా? అందరూ చచ్చారు బాస్. చావలేదురా, అందుకే నువ్వు ఇప్పుడు చేస్తున్నావు. రే పాన్పరాజ్, మన చెల్లప్పను చంపేశారా? వాడి బాడీ ఇక్కడ, ఆత్మ ఎక్కడో. ఏంట్రా ఇది? అదే నన్ను కాపు చేయకు, పనికి వాళ్ళ పిలక